సింధూర చంటి దగ్గర తన బాధనంతా వెళ్ళబుచ్చుతుంది. "నీకు అర్థం కావడం లేదా? నన్ను వేరే వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు. నువ్వు తాళి కట్టిన నన్ను వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటే నువ్వు దాన్ని అదృష్టంగా భావిస్తున్నావా?" అనైతే అంటూ ఉంటుంది. "అలాగే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు కదా చంటి, ఎలా అయినా సరే చంటి ఈ పెళ్ళిని ఆపేయి చంటి, ప్లీజ్ చంటిని బతిమలాడుతూ ఉంటే చంటి ఏమాత్రం చలించడు. అమ్మగారి మాట విని నువ్వు పెళ్లి చేసుకో అమ్మాయి గారు అన్నట్టు మాట్లాడతాడు. "నాకు ఏదైనా అయితే నువ్వు తట్టుకోలేవన్న విషయం నాకు తెలుసు" అంటూ చంటిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ వేడిగా ఉన్న కాఫీ గిన్నెను పట్టేసుకుంటుంది. చేతులేమో బాగా కాలిపోయి కమిలిపోతాయన్నమాట. చంటి అది చూస్తూ ఉండలేక వెన్న తీసుకుని వచ్చి చేతులకంతా రాస్తూ ఉంటాడు. ఆ సీన్ కాస్త చంచలమ్మ చూస్తుంది. "అయితే చెప్పాను కదా అమ్మాయి గారు, మీరు ఇక్కడ రావద్దు, మీ చేతులు కాలుతాయి, నేనున్నాను కదా పని చేయడానికి" అన్నట్టు చంటి మాట్లాడుతూ ఉంటాడు. కానీ పెద్దగా లైట్గా తీసుకుంటుంది చంచలమ్మ. పెద్దగా అంటే తప్పు అన్నట్టుగా ఆలోచించదు. కానీ మనసులో మాత్రం ఏదో ఒక మూలైతే విజయమ్మ మాటలు బాగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మరోవైపు రవి సింధూరాకి ఈ కౌశిక్కి పెళ్లి జరగకుండా చూడాలి, సింధూర మెడలో నేనే తాళి కట్టేస్తే అప్పుడు చంచలమ్మ పెద్దమ్మ ఏమీ చేయలేదు కదా, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, బయటికి చంటి రమ్మన్నాడు అని చెప్పి చంటితో పిలిపించి అక్కడ ఫస్ట్ సింధూరాకి చెప్తాను, ఒప్పుకోలేదని తాళి కట్టేశాను, అక్కడ నుంచి అంటే వెళ్ళిపోతాం మేము, అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలాగోలా పెళ్ళి తాళి కట్టేశాను కాబట్టి ఒప్పుకుంటారని అయితే చెప్తూ ఉంటే, కానీ నిన్ను సున్నం లేకుండా ఎముకల్లో కొట్టేస్తుందిరా మీ పెద్దమ్మ, చెప్పేది ఇండ్రా అన్నట్టు వాళ్ళ అమ్మ నన్ను ఇద్దరు భయపెడతారు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్టుగా, ఒకవేళ నేను దొరికానే అనుకో చంటి మీదకి నెట్టేస్తాను, చంటి సింధూర ఇద్దరు లేచిపోతున్నారు అన్నట్టు ఫ్లేట్ ఫిరాయించేస్తాను అన్నట్టు మాట్లాడేసుకుంటారనమాట. మొత్తం మీద చంటి సింధూర విషయంలో ఏం జరగబోతోంది, ఈ పెళ్లి జరుగుతుందా లేదా